హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేమంటున్నాను అనుకుంటున్నారా? సోడిపిండి ఉక్కిరి అయితే వండుతున్నాను. బెల్లం కలిపి బెల్లంలో నీళ్ళు కలుపుకొని సోడిపిండి వేసుకొని అది రెండు కొంచెం చాలా పలచగా ఉండేటట్టు కలుపుకొని అప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. ఇదైతే ఇలా గట్టిగా అయిపోతుంది. ఇందులో లాస్ట్లో కొంచెం నెయ్యి అయితే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇదైతే నడుము నొప్పికి అయితే చాలా బాగా పనిచేస్తుంది. పీరియడ్స్లో ఉన్నప్పుడు కడుపులో నొప్పి వస్తుంది కదా, అప్పుడు తింటే కడుపు నొప్పి తగ్గుతుంది, నడుముకి కూడా చాలా బలం అనమాట. ఈరోజైతే నాకు ఎప్పటి నుంచో తినాలనిపిస్తుంది. ఇంట్లో అయితే సోడిపిండి ఉంది, కానీ పిల్లలు కూడా అడిగారు చేయమని. ఈరోజైతే చేశాను. టైం అయితే 2:30 అయింది. ఇప్పుడైతే చేశాను. ఈ సోడిపిండి ఉక్కిరి అయితే చాలా బాగా వచ్చింది. సోడిపిండితోనైతే అంబలు చేసుకోవచ్చు, ఉక్కిరి చేసుకోవచ్చు, తోపు చేసుకోవచ్చు, రాగి సంగటి చేసుకోవచ్చు. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని జీలకర్ర వేసుకొని అట్లా కూడా. ఫ్రెండ్స్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.